ये भी दे डालो एक हाथ भैया, ये भी दे डालो ना। बोल दे। ड्रामा करना था। వీళ్ళే కదండి సక్సెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జాంకాయలు మాత్రం విపరీతంగా వేయాలని చెప్పాను. బాక్స్లోకి వచ్చిన వాళ్ళకి అల్పాహారం. స్కూల్ విద్యార్థిని స్నేహకు యొక్క పుస్తకములు పెన్సిల్ గిఫ్ట్ ని అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అడప అశోక్ గారు మరియు వారి మిత్ర బృందం జర్నలిస్టు సోదరులందరూ కలిసి 67 సంవత్సరాలైన సందర్భంగా ఈనాడు ఏర్పాటు చేసినటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నా. జర్నలిజం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి రంగం. ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్లాలన్నా, ఆ యొక్క ఫలాలు ఫలితాలు అనేటువంటి ప్రజలకి మారుమూల ప్రాంతాలకు సైతం చేరాలన్నా అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి వ్యవస్థ జర్నలిజం. అదేవిధంగా మాట చెప్తా, ఎవరైనప్పటికీ కూడా అంటే ముఖ్యంగా ప్రపంచ విజేత కావాలని కలలుగన్నటువంటి నెపోలియన్ చక్రవర్తి మాట ఈ సందర్భంగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 100 మరఫిరంగులు ఒక్కసారి నా చుట్టుముట్టి నా మీద ఎక్కుపెట్టినప్పటికీ కూడా ఇసుమంతైనా చలించని నేను ఒక్క కలం నాకు వ్యతిరేకమైతే గజగజ వణికిపోతాననేటువంటి మాటల్ని ఈనాడు రాజకీయ పార్టీల నాయకులు గుండెల నిండా నింపుకొని గనక ఉంటే జాగ్రత్తగా అవినీతి, అరాచకం, అకృత్యాలకు తావులేనటువంటి సుప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుతారు. దానిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని గాంధీ పార్క్ నందు ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలో అనేక రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షుడు అడప అశోక్ గారు, సెక్రటరీ షేక్ దర్యావలి గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది.